నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ ముందు అందరూ ఏం చెప్పారు, ఇండియా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటానికి వీల్లేదు అని చెప్పేసి చాలామంది అన్నారు కదా. అయితే మీరు చెప్పినట్టుగానే ఇండియా కనుక పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకపోయినట్టయితే మనం ఏం కోల్పోయామో తెలుసా? కొన్ని విషయాలు ఖచ్చితంగా కోల్పోయి ఉండేవాళ్ళం. ఆ విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మనకు అంతకుముందు పహల్గామ్ ఉగ్రదాడిలో ఏవైతే మన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడంలో మనం ఫెయిల్ అయ్యి ఉండేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే మన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా మీరు ప్రాణాలు కోల్పోయినా సరే మీ పక్షాన రివెంజ్ తీర్చుకోవడానికి మేము ఉన్నాం అని చెప్పడంలో ఫెయిల్ అయ్యి ఉండేవాళ్ళం. సో ఇంకో విషయం ఏంటో తెలుసా, ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందో వెంటనే ఆపరేషన్ సింధూర్తో ఎంతో కష్టపడి మన సైనికులందరూ కూడా వాళ్ళ ఉగ్రస్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. అయితే మరి వాళ్ళు చేసినటువంటి అంత కష్టానికి కనీస కృతజ్ఞతగా ఇదిగోండి మీరు పాకిస్తాన్ మీద వాళ్ళ ఉగ్రస్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు కాబట్టి మీకు సపోర్ట్గా మరి ఈ మ్యాచ్ని మీకు అంకితం చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడంలో మనం ఫెయిల్ అయ్యి ఉంటాం. సో ఇంకో విషయం ఏంటో తెలుసా, పాకిస్తాన్ రీసెంట్గా చాలా విషయాల్లో మాట్లాడింది. ప్రతి అంశంలో కూడా ఇండియా మాకంటే తక్కువే, ఈవెన్ స్పోర్ట్స్లో అయినా సరే అని చెప్పేసి వాళ్ళకల్లే కొంతమంది మాట్లాడారు. అయితే నిన్న మళ్ళీ ప్రూవ్ చేయగలిగాం. ఏంది, మొన్న ఆపరేషన్ సింధూర్తో వాళ్ళ స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఇదిగోండి మా సత్తా ఇది అని చెప్పేసి ఆ రోజు తెలియజేసాం. మళ్ళీ ఈరోజు స్పోర్ట్స్ విషయంలో కూడా మీరు ఎప్పుడు కూడా మా కాళ్ళ కిందేరా అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయగలిగాం. సో మనం కనుక మీరందరూ చెప్పినట్టు బాయ్కాట్ చేసినట్టయితే ఇవన్నీ చేయడంలో మనం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేవాళ్ళం అనే చెప్పాలి.